హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మటన్ కీమా దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. మీరైతే మీరు ఎలా వండుకుంటారో కామెంట్ చేయండి. ఇంకా లైట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. కీమా దమ్ బిర్యానీ కోసం ముందుగా కీమా కర్రీని వండుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి. కడాయి బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కీమాకి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ అనేది. 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను నేను. దమ్ బిర్యానీ కోసం మరో స్టవ్ పైన మనం వాటర్ పెట్టుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా వేడెక్కింది కదా. ఇప్పుడు నేను 3 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటన్నింటినీ వేసుకోవాలి ఆయిల్లో. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న కీమాని వేసుకోవాలి. కీమా అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇందులోనే మనం ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాము. మూడు స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లోనే ఉండాలి మంట అనేది. ఒకసారి మూత తీసి చూద్దాము. నాకైతే ఆయిల్ అనేది బాగా తేలింది, ఫ్రై అయిపోయినట్టే కీమా. ఇప్పుడు కీమా ఉడకడానికి 1 గ్లాస్ వాటర్ అనేది వేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట అనేది ఉడికించుకోవాలి. మనం రైస్ కోసం వాటర్ అనేది బాయిల్ చేసుకున్నాం కదా. వాటర్ బాగా మరిగిపోయింది. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అందులో వేసుకోవాలి. 1 అవర్ ముందు నానబెట్టాను నేను రైస్ అనేది. పెద్ద గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నాను. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 70% కుక్ అవ్వాలన్నమాట రైస్ అనేది. కీమా చూద్దాము. ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోయింది. కొంచెం వాటర్ ఉన్నాయి, ఇంకో 10 నిమిషాలు మగ్గించుకుంటే అయిపోయినట్టే.
10 నిమిషాలు అయింది. ఒకసారి మూత తీసి చూద్దాము. ఆయిల్ అనేది నీట్గా పైకి తేలిపోయింది. మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర లేదు, వేసుకోలేదు. మనకి రైస్ అనేది ఉడికిపోయింది. ఇలా 70% బాయిల్ అవ్వాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం వార్చుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ తాలింపు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వెడల్పాటి మందపాటి ప్యాన్ని వేసుకోవాలి. దమ్ బిర్యానీకి ఇలా వెడల్పుగా ఉంటేనే బాగుంటుంది. ఇలా ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో హాఫ్ ఏమో ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం హాఫ్ రైస్ వేసుకోవాలి. ముందుగా మనం బాయిల్ చేసుకున్నాం కదా, హాఫ్ రైస్ వేసుకోవాలి. ఇలా హాఫ్ రైస్ వేసుకొని ఈక్వల్ చేసుకోవాలి. కలర్ కోసం పైన పసుపు అనేది ఇలా వేసుకోవాలి. ఫుడ్ కలర్స్ ఏమి యూజ్ చేయట్లేదు. 1 స్పూన్ నెయ్యి అనేది పైన ఇలా వేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కీమా వేసుకుందాము. ఇప్పుడు ముందుగా వేయించుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. మిగతా హాఫ్ రైస్ కూడా పైన వేయించుకుందాము. మళ్ళీ సేమ్ అలానే వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి, చిటికెడు పసుపు, పైన కీమా వేసుకుందాము. వీటన్నింటిని వేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి. బిర్యానీ అయిందో లేదో చూద్దాము. రైస్ అనేది ఇలాగా పూర్తిగా ఉడికిపోయింది. రైస్ అనేది మనకి బాయిల్ అయిపోయింది కదా, ఒకవైపు నుంచి నిదానంగా కలుపుకుంటూ రావాలి. బిర్యానీ అనేది రెడీ అయిపోయింది.
సర్వ్ చేసుకొని ఇంకా తినేయడమే. మీరు కూడా కీమా బిర్యానీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.